తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాత్రేదైనా సరే వెనక్కి తగ్గేదేలే అంటోంది. విపక్షమైనా సరే స్వపక్షమైనా సరే అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కేవలం మాటలకే పరిమితమయ్యారా, లేక తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాటల తూటాలతో రాజకీయ వేడిని రగిలించడంలో సఫలమయ్యారా, విఫలమయ్యారా? కేవలం నిరసనలకు వాకౌట్లకే పరిమితమయ్యారా? సబ్జెక్ట్ పవర్తో సెటైర్ల పదునుతో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఇంతకీ ఆ పార్టీ ఎటువైపు, స్వపక్షమా విపక్షమా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు బీజేఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రత్యేక ఎజెండా సైతం సిద్ధం చేసుకుని సభకి హాజరయ్యారు. సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసింది. దీంతో బీజేపీకి కృష్ణా గోదావరి జలాలపై చర్చ, హిల్ట్ పాలసీ లాంటి అంశాలపై గలం విప్పే అవకాశం దక్కింది. దీంతో ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఛాన్స్ ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో ఆ పార్టీ సభ్యుల ఆగ్రహానికి గురయ్యారు. తమకు ఇచ్చిన ఆ సమయంలోనే ప్రజా సమస్యలపై సభలో నిలదీసే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ సక్సెస్ అయ్యిందని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వాయిదా తీర్మానాలపై చర్చ పెట్టినప్పటికీ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సభలో తనదైన శైలిలో అధికార కాంగ్రెస్ ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు. హిల్ట్ పాలసీపై బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో కూడా హిల్ట్ పాలసీపై చేసిన విమర్శలు ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చాయి. హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన విసిరిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ఐడీఏ బొల్లారంను ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తూ ప్రభుత్వ ఉద్దేశాలను సభలో ఎండగట్టారు. పాత బీఆర్ఎస్ ప్రభుత్వ గ్రిడ్ పాలసీకి ఈ హిల్ట్కు తేడా లేదని, రెండు ప్రభుత్వాలు భూములపై కన్నేశాయని ఆరోపించారు. దీంతో ఇటు అధికార కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సభలో ప్రజల తరపున తమ వాయిస్ వినిపించడంలో బీజేపీ సభ్యులు కొంతమేర సక్సెస్ అయ్యారని అంటున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితుల కోసం అసెంబ్లీ ముట్టడి ప్రయత్నం చేశారు. రైతు కన్నీరు తుడవలేని ప్రభుత్వం పవర్లో ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ సభలో ఆయన చేసిన ప్రసంగం ఆదిలాబాద్ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై ఫోకస్ పెంచింది. ఇక కామారెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే ఆమరణ దీక్షకు వెనుకాడను అంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. యువ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైజింగ్ తెలంగాణ కాన్సెప్టుపై ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. అయితే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గలమెత్తిన తీరును బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశంసించడం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. అలాగే ఇదే ఊపు కంటిన్యూ అయితే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మరింత బలంగా వాయిస్ వినిపించే ఛాన్స్ ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే సభలో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, అధికార పార్టీ వైఫల్యాలపై తమ వాయిస్ వినిపించామా లేదా అన్నదే ఇంపార్టెంట్. అసెంబ్లీని నడపడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎల్పీ నేత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ విమర్శించారు. తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నడిపారని ఎద్దేవా చేశారు. దేశంలోనే అతి తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకుందన్నారు.
సభలో ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్తో పాటు మంత్రులు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. శాసనసభలో ప్రజల సమస్యలు చర్చిస్తారని ప్రజలు ఆశపడ్డారు, కానీ అలాంటిదేమీ జరగలేదని అన్నారు. తాము ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీసే ప్రయత్నం చేశాం, మేము ఏ వాయిదా తీర్మానం ఇచ్చినా చర్చించలేదని మండిపడ్డారు. రాహుల్ చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని మాత్రమే తిరుగుతారు, కానీ రాజ్యాంగం మాత్రం అమలు చేయరని తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. కృష్ణానదీ జలాలపై సభలో సరైన రీతిలో చర్చ జరగలేదు, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ సభ నుండి పారిపోయిందని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హామీలు అమలు చేసేలా పోరాటం చేస్తామని పాయల్ శంకర్ స్పష్టం చేశారు. ఓవరాల్గా ప్రజా సమస్యలపై పోరాటంలో బీజేపీ సభ్యులు ప్రజా గొంతుకగా నిలబడ్డారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షమని చాటి చెప్పడంలో కాషాయ ఎమ్మెల్యేలు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మహేశ్వర్ రెడ్డి లీడర్షిప్లో ఎమ్మెల్యేలంతా సమిష్టిగా వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వానికి టఫ్ ఫైట్ ఇచ్చారని టాక్ సాధించారు. మరి ఇదే జోష్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.